ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. రోజు మా అమ్మకు అబద్ధాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. నాకంటే నీకు ఇంటికి వెళ్ళటమే ముఖ్యమైపోయింది. అయితే పద వెళదాం. వద్దు ప్లీజ్, నువ్వు అప్సెట్ అవ్వకు. ఓకే ఓకే, ఇంకా 5 నిమిషాలు కూర్చొని వెళ్దాం. ఏంటి 5 నిమిషాలేనా? సరే, నేను నీకు చెప్పనా? చెప్పు. నాకెందుకో ఇక్కడ కొంచెం భయంగా ఉంది. ఈ ప్లేస్ చూస్తుంటే భయంగా అనిపించట్లేదు? భయంగానే ఉంటుంది, కానీ సేఫ్ ప్లేసే. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. ఎవరితో బాబు? అది ఏంటి ఏం మాట్లాడావు? ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావు? అదేం లేదు. చాలా తక్కువగా ఉంది. ఎంతసేపు? తొందరగా పదండి. తీసుకురండి. నువ్వు ఎక్కడే ఉండు, తొందరగా వెళ్ళి బాడీని తీసేయాలి. త్వరగా పదండి. టైం చాలా తక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది. తొందరగా పదండి. త్వరగా త్వరగా. ఈ పని అంతా ముందే చెప్పుంటే ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళం బాస్. పైనుండి ఆర్డర్స్ ప్రకారం పని పూర్తి చేయాల్సి ఉంటుంది. క్షమించండి బాస్. అంత తెలివితేటలు ఉపయోగించకండి. ఏదో తొందరపాట్లు గట్టిగా కొట్టేశాను బాస్. అంత బలంగా కొట్టద్దని చెప్తూనే ఉన్నాను కదా, నా మాట వింటే కదా. మీకైతే అర్థమైంది కదా ఇదెంత ప్రమాదకరమో. ఒక్క దెబ్బతోనే చచ్చాడు. గ్యాస్ లీక్ అయ్యి బాంబు పేలిందంటే మొత్తం నాశనం అవుతుంది. అది మళ్ళీ ప్రయోగిద్దాం. దాంతో సిటీ అంతా శ్మశానం అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మనమేంటో ఈ గవర్నమెంట్కి. వాణ్ణి పడే. హలో సిఐడి బ్యూరో, ఎవరు మాట్లాడేది? విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందుగా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఎదురు చెప్పకుండా నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో. అర్థమైందా? మేము అక్కడికి వచ్చేలోపు నువ్వు అక్కడ ఉండకూడదు. ఓకే? ఎవరు? అభిజిత్, తీవ్రవాదులు మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయినట్టున్నారు. తీవ్రవాదులా? ఊరి చివర ఒక పాడుబడ్డ ఇంట్లో అక్కడున్నారట వాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నా? ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్తారా? అవుట్ ఆఫ్ రీచ్. ఏసీపీ గారి ఫోన్ కనెక్ట్ కావడం లేదు. పని చేయట్లేదా? మరేం చేద్దాం ఇప్పుడు? ఏదోటి చేయక తప్పదు జోసఫ్. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. సార్ కోసం ఎదురు చూసేంత టైం లేదు కదా సార్. ఐ నో దట్ మనీషా, ఐ నో దట్. మీరు కూడా మీ గన్స్ తీసుకోండి. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనమే వెళ్ళి తెలుసుకుందాం. కమాన్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు తప్పించుకోలేరు. చెప్పండి మీకే. ఫస్ట్ అభిజిత్, ఇటువైపు వెళ్దాం, ఎందుకైనా మంచిది. ముగ్గురు చచ్చారు. మనీషా ఎక్కడ? మనీషా? 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 వెహికల్ దగ్గరికి వెళ్ళిందేమో చూద్దానండి. మనీషా? 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 మనీషా?
అభిజిత్, ఇది మనీషా షూలా ఉంది. ఏంటిది? కిడ్నాప్ కు గురైన సిఐడి ఆఫీసర్. సార్ అది మీ మూలంగా నాకు లేనిపోని తలనొప్పులు. నేను అవార్డు తీసుకోవడానికి వెళ్ళిన వాడిని కాస్త హఠాత్తుగా బయలుదేరాల్సి వచ్చింది. అంత డేంజరస్ గ్యాంగ్ ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు మాట చెప్పొచ్చుగా. సార్ మీ సెల్ ఫోన్ కి నేను చాలాసార్లు ట్రై చేశాను. మీ ఫోన్ కనెక్ట్ కాలేదు సార్. నా ఫోన్ పనిచేయకపోతే కనీసం ఏటీఎస్ వాళ్ళకైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. టెర్రరిస్టుల సంగతి చూసుకోవడం ఏటీఎస్ వాళ్ళ పని. పెద్ద బయలుదేరిపోయారండి. మీరంతా సినిమా హీరోలు అనుకుంటున్నారా ఏంటి? ఏంటి సార్ ఇది? మేము ప్రాణాలకు తెగించి పోరాడితే ఇంకేం చెప్పొద్దు, ఆపు. సో మేము 4 టెర్రరిస్టులను చంపేశాం. అయితే మెడల్స్ కోసం మీ పేర్లు సిఫారసు చేయమంటారా? మన ఆఫీసర్ కిడ్నాప్ గురైంది, ఆ సంగతి ఏం చేద్దాం? ఐఎమ్ వెరీ సారీ బాయ్స్, యూ హ్యావ్ ఫెయిల్డ్ ద ఆపరేషన్. మన ఆఫీసర్ని ఎలా తీసుకురావాలో ఆలోచించారా? సార్ అది చనిపోయిన టెర్రరిస్ట్ జోబులోంచి మాకు పేపర్ దొరికింది. దీనిపైన ఏదో మార్కుని చూడండి. దీని అర్థం ఏంటో తెలుసుకోవడానికే మేము ట్రై చేస్తున్నాం సార్. ఇదేదో సీక్రెట్ మెసేజ్ లా ఉంది, కోడ్ లా ఉంది. వేరే వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు దీని అర్థం ఏంటి? సార్ ఈ పేపర్ని ఇక్కడి నుంచి ఇలా కట్ చేశారు అంటే ఈ డైరెక్షన్ కరెక్ట్ అనుకుంటా. సరే, అలాగే అనుకుందాం. సరే, ఈ లైన్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి. ఒకదాని నుండి ఇంకొకటి లింక్లో ఉన్నాయి సార్. అంటే మనం వీటి ఆధారంగా తీసుకుని ఇలా ఇక్కడి వరకు, ఇక్కడి నుండి ఇక్కడి వరకు, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు, అలాగే ఈ పాయింట్ నుండి ఇక్కడికి, ఈ పాయింట్ నుండి ఇక్కడికి. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా నేను చూపించే ఈ పాయింట్స్ అభిజిత్ చెప్పినట్టుగా ఒకే లైన్లో ఉన్నాయి. ఎస్, ఒక లైన్ ఇలా గీయచ్చు సార్, మరో లైన్ కూడా ఇలా గీయచ్చు, అండ్ ఈ లైన్ కూడా ఇక్కడ ఇలా గీయచ్చు, ఇంకో లైన్ని ఇక్కడ గీయచ్చు సార్, ఇలా. ఇక ఇక్కడో లైన్ గీయచ్చు, మిగతా లైన్స్ స్ట్రైట్గా కూడా వేయచ్చు సార్. చూడండి ఇలా, అండ్ 2 3 4 ఫైనలీ 5. ఇక ఈ పైన కింద మొత్తం కలిపి టోటల్గా 25 పాయింట్స్ అవుతాయి సార్. సార్, చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయని చెప్పేవారు సార్. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. ప్రణీత్, కాస్త పిచ్చి మాటలు కట్టిపెట్టు. ఈ పేపర్ మనకు కిడ్నాపర్స్ దగ్గర దొరికింది. సార్, అది ఆ పాయింట్లన్నీ ఇంగ్లీష్ లెటర్స్ సార్. ఇటు చూడండి, 25, ఇది Z26. ఓ, అంటే ఈ పాయింట్స్ అన్నీ ఏబిసిడీలా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ లైన్స్ వెళుతున్న డైమెన్షన్ బట్టి లెటర్స్ చెప్తాను, రాసుకో. బి, బి, ఏ, జి, జి, అండ్ యు, యు, సి, సి, హెచ్, హెచ్, ఓ, ఓ, ఎం, ఎం, ఐ, ఐ, అండ్ ఎస్, ఎస్, జెడ్, జెడ్, ఫైనలీ ఏ. ఏ. బాగు చౌమిజా. బాగు చొమిస్జా. వీడు చాలా పెద్ద క్రిమినల్. జోసఫ్, వీడి పేరు కంప్యూటర్లో టైప్ చేసి చూడు. సార్,
బాగు చౌమిజా. సార్ ఇతన్ని 2003లో జరిగిన గొడవల్లో అరెస్ట్ చేశారు. 1 సంవత్సరం క్రితం ఇతను రిలీజ్ చేశారు. అడ్రస్ ఏముంది? సార్ సెక్టర్ 12B, విజయనగర్. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు సార్. ఎవరు మీరు? అసలు ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మేము సిఐడి నుంచి వచ్చాం. బాగు ఇంట్లో ఉన్నాడా? లేడు, అతను ఇక్కడ లేడు. మేము మీ ఇంటిని ఒకసారి చెక్ చేయాలి. సరే, వెళ్ళి చూడండి. ప్రణీత్, బాగు ఎక్కడికి వెళ్ళాడు? తను జైలుకి వెళ్ళినప్పటి నుండి నేను అతన్ని చూడనే లేదు. ఎవరు లేరు సార్. ఒకవేళ బాగు గురించి మీకేమైనా తెలిసినా లేక తను మిమ్మల్ని కలవడానికి వచ్చినా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. సిఐడి వాళ్ళు నా ఇంటి దాకా వచ్చారు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళ దృష్టిలో మాత్రం రాకు. నీ నుంచి నాకు అవసరం వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తాను. కానీ నువ్వంతవరకు ఎక్కడికైనా పారిపో, అర్థమైందా? చూసావా, మనం అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను ఇక్కడికి వచ్చేసింది. ప్రణీత్, తను ఎవరికి ఫోన్ చేసిందో వెళ్ళి కనుక్కో. ఈ సిఐడి వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటున్నారు. ప్రతి విషయంలో వాళ్ళే ముందుంటున్నారు. అయినా కానీ నేను వదిలిపెట్టాను. సార్, ఆ పెద్దావిడ ఆ పీసీఓ నుండి ఓ నెంబర్కి ఫోన్ చేసింది సార్. 91545791. ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది? సార్, పేరు అడ్రస్ రెండు కరెక్ట్గా లేవు సార్. తప్పుడు అడ్రస్ ఇచ్చారు. నెంబర్ ఎవరిదో తెలియదు సార్. సార్, ఇంకో విచిత్రం. ఏమైంది సార్? ఇప్పుడు ఆ ముసలావిడ అక్కడ లేదు, ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అవునా? మరి ఇప్పుడేం చేద్దాం? ఇప్పటికే వాళ్ళు మనిషిని కిడ్నాప్ చేసి 2 days అయింది సార్. ఆ దేవుడి దయవల్ల తనకేం కాకూడదు. వీళ్ళంతా కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. లేకుంటే ఈ పాటికే వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిండేది. (91545791). ఏ నెంబరే సార్? ఏసీపీ ప్రతిమన్ హియర్. ఏసీపీ గారు, మీ ఆఫీసర్ మా దగ్గర క్షేమంగా ఉంది. మాట్లాడు. సార్, వీళ్ళకి మీరు లొంగొద్దు సార్. మీ మనిషాన్ని నేను చంపకూడదంటే మీరు నాతో డీల్కి ఒప్పుకోవాలి. నేను నీలాంటి వాళ్ళతో ఇలాంటి డీల్ పెట్టుకోను. అలాగా? అయితే మీ ఆఫీసర్ నేను చేయను. తనని వెంటనే పంపించాయి. తను ఒక సిఐడి ఆఫీసర్. తన డ్యూటీ తను చేసిందంతే. ఇదేనా ఫైనలా? ఇంకేం చెప్పదలుచుకోలేదా? లేదు, ఇంకేం లేదు. అలాగా? మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మనీషా, విన్నారు కదా? గుడ్ బై. సార్, మనీషాని చంపేసిందేమో. నీ నోట్లోంచి ఇలాంటి మాటలు తప్ప మంచి మాటలు రావా? ఒకవేళ మన మనీషాని చంపేస్తే వాళ్ళకొచ్చే ఉపయోగం ఏంటి? మనతో డీల్ చేసుకునేంత వరకు మనీషాను వాళ్ళు ఏమీ చేయరు. కానీ సార్, మీరు డీల్కి ఎందుకు ఒప్పుకోలేదు? కనీసం వాళ్ళకి ఏం కావాలో ఏంటో తెలిసేది కదా. నేను అలాంటి వాళ్ళతో ఎలాంటి డీల్ పెట్టుకోను. ఆవేశంలో వాళ్ళు మనీషాని చంపేస్తే ఇంకా ఆలోచించేదేముంటుంది? చాప్టర్ క్లోజ్ అవుతుంది అంతే. నో మనీషా, నో డీల్. సిఐడి ఆఫీసర్కి మీరిచ్చే విలువ ఇదేనా సార్? అదంతా డ్యూటీలో భాగమే. తను వాళ్ళ దగ్గర ఇరుక్కుని బాధపడుతుంటే మనం ఇక్కడ కూర్చొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని బాతాకని కొడుతున్నాం. బాగుంది సార్. నీకంతలా బాధేస్తుంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసి నువ్వేం చేయగలవో చూపించు.
ఇక ఊరుకోవటం నా వల్ల కాదు సార్. నేనేంటో నా ధైర్యం ఏంటో చూపిస్తాను. అభిజిత్, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అర్ధగంట నుంచి రోడ్డు మీద కూర్చోబెట్టావు, ఎందుకు? జోసఫ్, అది టెర్రరిస్టులతో నేను మాట్లాడాను. ఏంటి? డీల్కి ఓకే చెప్పాను. నువ్వు ఫోన్ చేసావా? యా, వాళ్ళు ఇక్కడికే వచ్చి కలుస్తారని చెప్పారు. అభిజిత్, ఎందుకు చేసావు ఇలా? ఏసీపీ గారికి తెలిస్తే మనల్ని ప్రాణాలతో బ్రతకనివ్వడు. ఆయన ఏం చేసుకున్నా పర్లేదు, ఐ డోంట్ కేర్. అభిజిత్, నువ్వు ఒక సిఐడి ఆఫీసర్ అని మర్చిపోతున్నావు. ఆయనలా ఉండటం మన వల్ల కాదు. ఇది తీసుకోండి. ఏంటిది? ఎవరిచ్చారు? అక్క అలా ఉన్న అంకుల్ ఇచ్చాడు. ఎక్కడున్నాడు? ఎవరమ్మా అతను? అతను ఎవరో నాకు తెలీదు. ఎక్కడ? అక్కడ ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. అక్కడ ఎవరు కనపడడం లేదే. కానీ మీకు అప్పగించాలంటే 90021 అనే పోలీస్ రికార్డుని తీసుకురండి, లేదంటే తన్ని చంపేస్తాం. టుమారో నైట్ అవుట్ సైడ్. వాళ్ళు అడిగిన ఈ 90021 అనే పోలీస్ రికార్డు ఎవరి పేరు మీద ఉందో ఒకసారి చూడు జోసఫ్. ఇది చూడు, క్రామన్ బల్జర్. వీడు కరడుగట్టిన తీవ్రవాది. ఇండియా నుంచి పారిపోయాక ఇండియన్ పోలీస్ చాలా కష్టపడి వీడిని రష్యాలో పట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది కదా, అది కూడా వీడి ప్లానింగే. వీళ్లకు వీణ్ణి అప్పగిస్తే మనిషాను వదిలిపెడతారా? నో నో బాస్, ఇది చాలా రిస్క్. అంటే చూస్తూ చూస్తూ అమ్మాయిని వదిలేద్దామంటావా? ఆల్రెడీ ఒకసారి అమ్మాయిని షూట్ చేశారు, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఏదేమైనా అభిజిత్, మనం వీణ్ణి వదిలేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి అమ్మాయి మన దగ్గరికి వస్తే చాలు, ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా కుక్కని కాల్చేట్టు కాల్చేద్దాం. అభిజిత్, వీడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సెంట్రల్ జైల్లో వాడిని అక్కడి నుంచి తేవడం ఎలా? ఏదో ఒక మార్గం వెతకాలి జోసఫ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్, మీరేంటి ఇప్పుడు? కంప్యూటర్ క్లోజ్ చేసింది. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సార్, అది ఏంటంటే ఇంతవరకు చనిపోయిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఏం వివరాలు? సార్, వాళ్ళ గురించి ఇంకా ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని. రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయలేరా? సార్, అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు సార్? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపంటే ఇంకా ఆలస్యం అయిపోద్ది. అవునా? మీరు అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే మీరు సిఐడిని వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైందా? నో ఎక్స్క్యూజెస్. ఓ, ఐ సీ. ఇదన్నమాట. మీరు తెచ్చిన పేపర్లన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఉన్నట్టుండి ఓ క్రిమినల్ని ఇంత అర్జెంటుగా ఎందుకు తీసుకెళ్తున్నట్టు? అది మాకు ఇన్ఫర్మేషన్ చాలా అర్జెంటుగా కావాలి. పైగా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వీడి దగ్గర. అదేదో మీరు ఇక్కడే చేయొచ్చు కదా. నేను మీకు స్పెషల్ రూమ్ అరేంజ్ చేస్తాను. అడిగేదేదో ఇక్కడే అడగండి. సార్, ఇది ఇక్కడ చేయలేం సార్. ఇది ఒక ఫోరెన్సిక్ ల్యాబ్లోనే చేయాలి. లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించాలి సార్. లైట్ డిటెక్టర్? ఓ, అంతకు మించి వేరే దారి లేదనమాట. అవును సార్, మీరు కాస్త అతన్ని త్వరగా పంపిస్తే. మరో విషయం మీకు తెలుసు కదా, అతను ఎంత కరడుగట్టిన నేరస్తుడో. మరి అలాంటి నేరస్తుడిని తీసుకెళ్లేందుకు మీరు ఇద్దరే వచ్చారేంటి? ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా? సార్, ఇది కుపియా మిషన్ సార్. ఇది చాలా సీక్రెట్, అందుకే సిబ్బంది ఎక్కువగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎవరిని తీసుకురాకుండా మేమే వచ్చాం సార్. బాంబ్ బ్లాస్ట్లో ఇతని హస్తం ఉందని మీకు అనిపిస్తోందా? అంటే ఆ విషయం మనకు తెలియాలి అంటే వాడు నోరు విప్పాలి. ఇక వాడి సేఫ్టీ గురించి మీరు ఆలోచించకండి. మేము బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ తీసుకొచ్చాం. పైగా ఇప్పటిదాకా మా చేతి నుంచి తప్పించుకున్న ఖైదీ ఒక్కడు కూడా లేడని మీకు తెలుసు. పారిపోగలడా లేడా అనే సంగతి అది వేరే విషయం. ఇప్పుడేదన్నా జరిగితే ఇబ్బంది పడేది మీరే. అయినా ఈ మధ్య
సిఐడిలో చాలా వింతలు జరుగుతున్నాయట. తీసుకెళ్ళండి. వచ్చాడు మన కథానాయకుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సార్, మీరు పేపర్ మీద సైన్ చేయడం మర్చిపోయారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే, మూవ్. జోసఫ్, ఇక్కడ ఎవడు టెర్రరిస్టో ఎవడు హార్మోనిస్టో అర్థం కావట్లేదు. ఒక్కసారి అమ్మాయి మన చేతికి వచ్చిందనుకో, అందరినీ షూట్ చేసి పారాయి. ముందు వాళ్ళు రాని. నాకెందుకు రోడ్డు అవతల ఉన్న కారులో వచ్చారనిపిస్తోంది. అలా చూడు, ఎవడో వస్తున్నాడు. వాడు ఒంటరిగానే వస్తున్నాడు. తీసుకొచ్చారా? ఇదిగో చూసుకో. మనీషా ఇక్కడ. నాతో రండి, చూపిస్తాను. మనీషాని చూపించు. మనీషా కారులోనే ఉంది. పద, త్వరగా తీసుకెళ్దాం. రా. మనీషా, నువ్వు బాగానే ఉన్నావు కదా? మనీషా, త్వరగా ఎక్కండి. మనీషా, అరే ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరి అమ్మాయి? నాకు కళ్ళు కనిపించవు. ఆ విషయం మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వివరాలు తెలియగానే మీ అందరికీ తెలియజేస్తాం. ప్లీజ్. అదంతా ఓ సీక్రెట్, మీతో చెప్పడానికి వీలేదు. తప్పకుండా తీసుకుంటాం. ఎందుకు వదిలిపెట్టాం? ఎవరు చెప్పారు మీకు? నచ్చినట్టు మాట్లాడకండి. ప్లీజ్ జరగండి. నో మోర్ క్వశ్చన్స్. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ప్లీజ్ నో మోర్ క్వశ్చన్స్. ప్లీజ్ లెట్ మీ గో. మీరు ఇదంతా ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? మీడియా వాళ్ళంతా మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. జనాలంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నది గోడలతో కాదు. ఇదంతా మీరు ఎందుకు చేశారు? మనీషాని కాపాడడానికి సార్. సార్, తను మాతో కలిసి పనిచేసింది కదా సార్? మరి కాపాడారా? లేదు కదా. కానీ ప్రయత్నం చేశాం కదా సార్.
మేం చేతులు కట్టుకొని కూర్చోలేం కదా సార్. మన ఆఫీసర్ ఒక్క మనిషిని కాపాడడానికి మీరిద్దరూ కలిసి లక్షల మంది ప్రాణాల్ని డేంజర్లో పెట్టారు. వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు ఏమైనా చేయగలరు తెలుసా? అలాంటిదేం జరగదు సార్. మేము జరగలేము. ఈ దేశ ప్రజల ప్రాణాలతో పాటు మనిషి ప్రాణాలు కూడా మేమే కాపాడతాం. మేము మీకు మాటిస్తున్నాం సార్. మాటిస్తున్నారంట. అక్కడే ఆగండి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బస్ ఇప్పటి వరకు మీరు ఇరగదీసింది ఇక చాలు. ఇక ఏం చేయాలన్నది నేను చూసుకుంటాను. చూడండి, ఆ విషయాలు ఏవి ఇప్పుడు చెప్పలేము. ఎందుకు మీకు ఎలా దొరకండి సార్ అతను? త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ. 1 మినిట్ వినండి. నేను మా సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఇంకా జోసెఫ్ ని ఉద్యోగం నుంచి తీసేశాను. ఈ రోజు నుంచి వాళ్ళకి సిఐడితో ఎటువంటి సంబంధం లేదు. సార్ కానీ ఎందుకు సార్? ఎందుకు ఇలా జరిగింది? సార్ మీరు చెప్పండి సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? సార్ సార్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మాకు సాయం చేయగలరా? చెప్పండి, నేనేం చేయగలను? మనీషాను కాపాడి ఎట్టి పరిస్థితుల్లో ఆ తీవ్రవాదులందరినీ పట్టుకోవాలి. సార్, నాకు చూపైతే కనిపించదు కానీ శబ్దాన్ని బట్టి ఏది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలను. చూడండి, ఆ టెర్రరిస్టులు మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకెళ్లారో మమ్మల్ని కూడా దయచేసి అక్కడికి తీసుకెళ్ళండి. నేను ప్రయత్నిస్తాను సార్. నన్ను కారులో ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను సార్. సార్, మన వెహికల్ని తిన్నగా పోనివ్వండి. పోనీ. ఇప్పుడు రైట్కి తీసుకోండి. రైట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తిన్నగానా? ఇక్కడ గుడి ఉంటుంది. నేను గుడి గంటలు విన్నాను. రైట్లో గుడి ఉంది. నెక్స్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్కి తీసుకోండి. ముందుకెళ్ళి లెఫ్ట్. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ నాకప్పుడు ఒక ట్రైన్ శబ్దం వినిపించింది. చూసారా, ట్రైన్ శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ నుండి ఇప్పుడు మీరు లెఫ్ట్కి తీసుకోండి సార్. లెఫ్ట్. అయితే వాళ్ళ కారు ఎక్కడే ఆగిందంటారా? ఖచ్చితంగా ఇక్కడే నాకు ఓ బోట్ సౌండ్ వినిపించింది. అచ్చా, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మేము 45 నిమిషాల వరకు ఇక్కడే ఉన్నాము. ఇక్కడే సార్ నా కాలు విరగొట్టడానికి ప్రయత్నం చేశారు. నా కళ్ళతో పాటు నా కాలు కూడా లేకుండా చేయాలని చూశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇద్దరు నాతో పాటుగా బహుశా వాళ్ళు 8 గంటలు అయ్యేంత వరకు ఇక్కడే వెయిట్ చేశారు. 8 గంటలా? మీకెలా తెలుసు వాళ్ళు 8 గంటల వరకు ఎదురు చూస్తున్నారని? ఎలాగంటే వాళ్ళల్లో ఉన్న ఒక అతను 8 అయిందన్నాడు. టిక్ టిక్ అనే సౌండ్ని నేను స్వయంగా విన్నాను. ఆర్ యు షూర్? షూర్ సార్. వాచ్లో టిక్ 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 అని సౌండ్ ఎలా వినిపిస్తుందో అలా వినిపించింది సార్. వాచ్ సౌండా? ఏమైంటుంది? ఒక్క నిమిషం అభిజిత్, ఒక్క నిమిషం. ఆ సౌండ్ ఇలాగే ఉందా? అవును సార్, ఇలాంటి శబ్దమే. ఓ, పార్కింగ్ లైట్స్. పార్కింగ్ లైట్స్? అభిజిత్, ఇంత నిర్మానుష్యమైన ప్లేస్లో వాళ్ళు పార్కింగ్ ఎందుకు చేసినట్టు? ఒకవేళ ఎవరికైనా సిగ్నల్ ఇవ్వడానికి అయ్యి ఉండొచ్చు. సిగ్నల్ ఇచ్చేందుక?
కానీ ఇక్కడ సిగ్నల్ చూసేదెవరు? ఒక్క నిమిషం. జోసఫ్, ఆ సిగ్నల్ ఎవరి కోసం పూర్తిగా తెలిసిపోయింది. మనీషా, అరే ఈవిడ గారు ఇక్కడున్నారేంటి? బాబు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎవరో దుండగులు నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి మనీషా ఇలా పడుంది. త్వరగా తీసుకెళ్దాం. ఏం అదృష్టం మాది, ఊరకరారు మహానుభావులు అన్నట్టు. ఓకే, మా ఈ చిన్న ఇంట్లో మీకు బంపర్ ఆఫర్ ఇవ్వాలని నాకు ఈరోజు అనిపిస్తుంది. ఈరోజు మంచి రోజు కాబట్టే నువ్వు కలిసావు. బ్రతికుంటే నిన్ను, లేదంటే నీ శవాన్ని తీసుకెళ్తా. వద్దు, నేను ఇంకా చనిపోలేదు. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకేశారు, తన డెడ్ బాడీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళతో నువ్వు చేతులు కలిపావని నాకు ముందు నుంచే డౌట్ గా ఉంది. నీలాంటి దాన్ని ఆడదని చెప్ప. ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడతారా? అయితే నువ్వు నేర్పించేలా మాట్లాడదా? ఒక మామూలు సిఐడి ఆఫీసర్ గురించి ఇంత పేరున్న ఆఫీసర్లు మీరు ప్రాణాలైనా ఇచ్చేటట్టున్నారే. మీరే ఇంతలా కోరుకుంటే మేమెందుకు వదిలిపెట్టాలి? ఏం పని? బల్రాజుని చంపాల్సి ఉంటుంది. బల్రాజ్ బిజినెస్ మ్యాన్? అవును. ఎందుకు? అతనే నన్ను పట్టించింది. అతని వల్లే నేను జైలుకి వెళ్ళాను. ఇప్పుడు వడ్డీతో సహా ఇవ్వాలి కదా. లేదు. ఏ? మేము ఆ పని చేయలేం. కాల్లో బుల్లెట్ దిగింది, మీరు ఒప్పుకోకపోతే కాళ్ళలో దిగుతుంది. వద్దు. ఓకే, మేము రెడీ. మేము ఆ పని చేసి పెడతాం. ఓకే, ముందు తనను వదిలిపెట్టండి. లేదు, ముందు పని కానియండి, తరువాత వదిలిపెడతాం. ఆ బాలరాజు గనక మీ చేతిలో చావకపోతే మీరిక్కడికి రావాల్సిన అవసరమే లేదు. అవును, రావాల్సిన అవసరం లేదు. మనీషా శవాన్ని మేమే పంపిస్తాం. చూడు, ఒకవేళ అతన్ని గనక మేము చంపేస్తే మేము తప్పించుకునే ఛాన్సే ఉండదా? కంచె చేరు వేసిందని మమ్మల్ని లోపలేస్తా. ఆలోచించుకోండి, మీ ప్రాణాలా లేదంటే మీ ఆఫీసర్ ప్రాణాలా? ఓకే, ఆ అమ్మాయిని విడిచిపెట్టండి. మీ పని మేం పూర్తి చేయాలి. మనం ఎలాగైనా వాడిని ఇక్కడి నుంచి తప్పించి తీసుకెళ్ళాలి. కానీ అతను ఒప్పుకోవాలి కదా. అలా అయితే బలవంతంగా ఎత్తుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. సర్లే, అంత ధైర్యం నాకెక్కడ ఏడ్చింది? ఎక్స్క్యూజ్ మీ తప్పండి. చూడు బాసు, నువ్వు మాతో రాక తప్పదు. ఎవరై మీరు? ఇది చాలా సీరియస్ మ్యాటర్, మీరు రాక తప్ప. తప్పండి చెప్తుంటే
మనం రావడం కాస్త లేట్ అయినట్టుంది. స్టాప్! ఆగండి అభిజిత్, జోసఫ్! ఏను ఎంట్రీ ఇచ్చాడేంటి? అతన్ని వదిలిపెట్టండి. వీడిని తీసుకెళ్లకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు అసలు బ్రతికుంటే కదా. అంటే అతన్ని వదిలేయండి. ఏయ్ పారిపో! నువ్వు ఇలా వచ్చాయి. సార్, మా చేతిలో ఏమీ లేదు. మీరు మధ్యలో రాకండి, వెళ్ళండి ప్లీజ్. సార్, మనీషాను కాపాడాలంటే ఇతన్ని తీసుకెళ్లాలి సార్. అంటే ఒకరిని కాపాడడానికి వేరొకరిని బలి చేస్తారా? సిగ్గులేదా మీకు? ఈయనకు పిచ్చెక్కినట్టుంది. తప్పేరా? ఏం మాట్లాడుతున్నాను? వద్దు. మరి వాడిని ఎలా తీసుకెళ్తాం? ఐఎమ్ వెరీ సారీ. పారిపోయారు. ఎలా ఉన్నావు? సార్, అభిజిత్ సార్ నన్ను కాల్చారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. ఇదంతా నా కర్మ. నా చెయ్యి తీసేశారు సార్. నేను కూడా నమ్మలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ సార్, వాళ్ళకి ఏమైనా అవుతుందా సార్? ఇంకేమవుతుంది? వాళ్లకు తగిన శిక్ష పడుతుంది. శిక్ష? అవును, శిక్షే. మరణ శిక్ష. మనం ఆ వ్యక్తిని కాపాడలేకపోయాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి? ఇక్కడ ఏం మీ కావాలి? ఆఫీసర్ ని కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. దాని గురించి రికార్డ్ చేయడానికి వచ్చాం మీ దగ్గరికి. ఇక్కడ మీ మీడియా వాళ్ళు ఏ హంగామా చేయడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గో ప్లీజ్. ఏసీపీ గారి కళ్ళెదురుగానే బిజినెస్ మ్యాన్ హత్య చేశారు. అందులో ఒక సీడీ ఆఫీసర్ కి కూడా బలంగా గాయాలయ్యాయి. అతని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ దీనిపైన ఏసీపీ గారు స్పందించారు. జోసఫ్, ఏసీపీతో ఏంటి ఇలా జరిగింది? అభిజిత్ కూడా ఇంకేం కావాలి? మన కారణంగా ప్రణీత్ చేయబోయింది. చూడండి, ఇకనైనా మీరు ఆ అమ్మాయిని విడిచిపెట్టక తప్పదు. చలో వదిలేద్దాం. చూడు బాయ్, మాట ఇచ్చేసాం. మేం మనీషాను వదిలేస్తాం. మరి మీ సంగతి ఏంటి? అవును అభిజిత్, ఇది మాత్రం నిజమే. ఈ దేశంలో ఉంటే మనం బ్రతకలేం. మనం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే లేదు. ఒకప్పుడు మనల్ని చూస్తే నేరం చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. ఇప్పుడు మనం పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవాల్సి వస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఇక వదిలేయండి. నేను మీకోసం ఓ పని చేయగలను. ఈరోజు రాత్రి మేము ఇండియా వదిలి వెళ్తున్నాం. మీరు వస్తానంటే మేము తీసుకెళ్తాం. ఓకే, ఎలాగో తప్పు చేశాం. ఇంతకన్నా మరో మార్గం లేదు. దిగరా, బయటికి దిగు. రారా, బయటికి రా. అందరూ బయటికి రండి. మనీషా, నీకేం కాలేదుగా? లేదు సార్. పొదను పొద. మీ వాళ్ళని గన్స్ కింద పడేయమని చెప్పు. చెప్పు. మీ గన్స్ కింద పడేయండి. ఏసీపీ సార్, తనని వదిలిపెట్టండి, వదిలిపెట్టండి.
బాసు ఎలా ఉంది మా ప్లాన్? ఏంటి ఇతను చెయ్యి తగలేదా? మా వాడి చెయ్యికేమీ కాలేదు. మీరు అనుకుంటున్న వ్యక్తి చనిపోను లేదు. ఇది చూడు. ఇది బగ్. నా పళ్ళ సందులో ఉంచాను. దీని సహాయంతో నువ్వు మాట్లాడే ప్రతి మాటను మేము వినగలిగాం. ఎప్పుడైతే మనీషా నువ్వు కిడ్నాప్ చేశావో అప్పుడే నాకు క్లియర్గా అర్థమైంది మీరేదో భయంకరమైన ప్లాన్ వేస్తున్నారని. అది తెలుసుకోవడానికి ఇదంతా చేశాను. దీనిలో భాగంగానే మా ఆఫీసర్లు ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేసినట్టు నాటకం ఆడాను. లేకపోతే ఏసీపీ గారి మీద గన్నేం చేసి సిఐడికి ద్రోహం చేసేంత ధైర్యం మాకెక్కడిది. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే ఈ నాటకాలు తప్ప. ఏం జోసెఫ్? అంత లేదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.